హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మంచి నాన్ వెజ్ ఐటెం మేక బ్లడ్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు: మేక బ్లడ్ మీకు కావాల్సినంత క్వాంటిటీ తీసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇది హాఫ్ కిలో తీసుకున్నాను. దీనికి అల్లం పేస్ట్ 1 స్పూను, పసుపు 1/2 స్పూను, ఒక 2 టీ స్పూన్ల కారం, గరం మసాలా పౌడర్ 1 స్పూను, నూనె కర్రీకి సరిపడ తీసుకోండి. ఒక 4 స్పూన్లు 5 స్పూన్లు పడుతుంది. ధనియాల పౌడరు 2 స్పూన్లు, ఉప్పు తగినంత, పుదీనా 1 కట్ట, కొత్తిమీర 1 కట్ట తీసుకోండి. ఎండు కొబ్బరి హాఫ్ తీసుకోండి. అందులో ఒక 5-6 పచ్చిమిర్చి, ఒక 2 ఉల్లిపాయలు. ముందు మనం ఈ బ్లడ్ని చక్కగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. దీన్ని ఒక వెడల్పాటి బౌల్లో శుభ్రంగా కడుక్కోండి. కడగాలన్నమాట. దీన్ని బాగా మెత్తగా చేయకండి. ఒక 2 సార్లు లైట్గా కడిగితే సరిపోతుంది. నూనె వేసి దీంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి దోరగా ఫ్రై చేయండి. కొద్దిగా వేగుతున్న టైంలోనే పసుపు, దీంట్లోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేదాకా కొద్దిగా ఫ్రై చేయండి. ఇప్పుడు దీంట్లో మనం ఈ మేక బ్లడ్ని, అంటే గోటు బ్లడ్ అన్నమాట ఇది, దీంట్లోనే ఈ ఫ్రై చేసుకోవాలి. ఈ ముక్కలన్నీ వేసి బాగా కలపొద్దండి, లైట్గా తిప్పుతూ ఉండాలి. మెత్తగా కలిపితే ఈ కొంచెం మెత్తగా ఉంటుంది కాబట్టి పాడవుతాయి. బాగా రఫ్ అండ్ టఫ్గా కాకుండా లైట్గా కలుపుతూ ఉండండి. దీంట్లోనే కారం సరిపడంత వేయండి. పచ్చిమిర్చి వేసాం కాబట్టి సరిపడ వేసుకుంటే సరిపోతుంది. దీంట్లోనే ధనియాల పౌడరు, గరం మసాలా పౌడరు, ఇవన్నీ, ఉప్పు కూడా వేసి చక్కగా దీన్ని ఫ్రై చేసుకోండి. ఇది త్వరగా ఉడికిపోతుందండి. చాలాసేపు మనకి టైం పట్టదు. ఒక 20 మినిట్స్లో మనకి ఇది కంప్లీట్గా ఫ్రై అవుతుంది. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే పుదీనా కూడా వేసేసుకోండి. చివరగా కొత్తిమీర కూడా వేసుకుంటే మనకి మంచి రుచికరమైన ఈ మేక బ్లడ్ ఫ్రై రెడీ అయింది. దీనికి టమాటా చారు కాంబినేషన్ కానీ, లేదంటే మీకు ఇష్టమైన సాంబార్తో కానీ ముక్కలుగా తినడానికి చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడండి.